హాయ్ అండి అందరికీ. మా గార్డెన్లో గంగబాయిల కూర ఉందండి. దీంతో నేను టమాటా వేసి కూర వండుతున్నాను. ఇది ఎండాకాలం తింటే మంచిగా చలవ చేస్తుందండి. పప్పులో వేసుకుంటాం. నేనైతే టమాటా వేసి వండుతున్నాను. ఇలా ఆకంతా తెచ్చుకొని మంచి మంచి ఆకును కట్ చేసుకొని నీళ్ళల్లో వేసి 2-3 సార్లు కడిగి సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడైనాక 1 స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర వేగినాక ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. అవి వేగినాక పసుపు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అందులోకి గంగబాయిల కూరను వేసుకొని కలుపుకోవాలి. ఇలా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. 5 నిమిషాల తర్వాత ఇలా మగ్గిపోతుందండి. ఇప్పుడు ఒక 2-3 టమాటాలు కట్ చేసి వేసుకుందాం. టమాటాలను కలిపిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక 5 నిమిషాలు. ఇలా 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు ఉడికిపోతాయి. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసి కారం పచ్చివాసన పోయే వరకు 2 నిమిషాలు మగ్గించుకుందాం. మూత పెట్టుకొని మూత తీసుకొని ఇప్పుడు ఇదంతా నీరు అంతా ఇనికిపోయేలాగా బాగా కలుపుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ కూర మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎంతమంది తిన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా దగ్గర పడేలాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తినేయడమే. ఓకేనా ఫ్రెండ్స్, గంగబాయిల కూర టమాటా రెడీ అయింది.